కాయ్ రాజా కాయ్, వస్తే వస్తాయి పోతే పోతాయి, ఒకసారి మిస్ అయితే ఇంకోసారి వస్తుందిలే అని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అమాయకులు. బెట్టింగ్ అమాయకులను జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అయితే డబ్బు కోసం కొందరు సెలబ్రిటీలు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ధనదాహంతో ఆశాజీవులు బలైపోతున్నారు. అయినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పోటీపడి మరీ బెట్టింగ్ బ్రోకర్స్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు అసలైన ఆటగాడు. అతను మరెవరో కాదు, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. అతను బెట్టింగ్ మాఫియా గురించి సంచలన విషయాలను బయటపెట్టడంతో సెలబ్రిటీలపై గట్టి దెబ్బ పడింది. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారట. లెట్ us watch the story. వస్తే వస్తుంది, పోతే పోతుందనే ధైర్యం, ఈసారి ఎలాగైనా రావాలని పంతం. ఆ రెండూ మిస్ అయ్యాక చివరకు మిగిలేది అంతం. ఆటలో ఎవరు ఓడి గెలిచినా బలైపోయేది ఆశాజీవులే. ఆత్మహత్యలు, హత్యలు, చివరకు కుటుంబాలే కూలిపోతున్నాయి. బెట్టింగ్ మాఫియా చేస్తోన్న నరమేధం రోజురోజుకు పెరిగిపోతోంది. బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రోజుకు 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. సిటీ నుంచి విలేజ్కు విస్తరించింది బెట్టింగ్ బిజినెస్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పందెం కాస్తున్నారు. మరి ఈ మాఫియాకు చెక్ పెట్టేది ఎలా, యాప్లను ఆపేది ఎట్లా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కేసులు పెట్టారు. చాలా మందిని విచారణకు పిలిచారు. పలువురిని అరెస్ట్ కూడా చేశారు. పరారీలో ఉన్న వాళ్ల కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే, అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయడం సాధ్యమేనా? నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా? ఇప్పుడిదే పెద్ద సవాల్గా మారింది. కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీనివల్ల యువత పూర్తిగా తప్పుదోవ పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు అసలైన ఆటగాడు. అతను మరెవరో కాదు, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్. ఇతని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్వేష్ ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడిగా అన్వేష్ గురించి గుర్తింపు ఉంది. ఒక్కో వీడియోకు మిలియన్ వ్యూస్ సాధిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి బెట్టింగ్ మాఫియా గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో కూడా అన్వేష్ వెల్లడించాడు. ఇక సెలబ్రిటీలపై అన్వేష్ దెబ్బ గట్టిగా పడినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లపై పోలీసులు బాదుడికి బెంబేలెత్తిపోతున్నారు. సెలబ్రిటీలు ఇన్నాళ్లు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి లక్షలు కోట్లు గడించిన సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసి మింగింది మొత్తం కక్కించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ బాగోతంలో చాలామంది యూట్యూబర్లు, యాంకర్ల పేర్లు బయటకొచ్చాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రితు చౌదరి, బండారు పేషయాని, సుప్రీతలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తానికి తన వీడియోలతో నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ చెప్పిన పుణ్యమే ఈ రోజు బెట్టింగ్ మాఫియాను మొత్తం బయటకు వచ్చేలా చేసిందనే చర్చ సాగుతోంది. అయితే ఇప్పటి వరకు పంజాగుట్ట పిఎస్లో విచారించిన ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి సేకరించిన సమాచారంతో మరికొంతమందిపై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా యాప్స్ నిర్వాహకులతో పాటు ఇంకొంతమంది ప్రమోటర్స్ కూడా ఉన్నట్టు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు తీసుకున్నట్లు తెలిసింది. అయితే యాప్ నిర్వాహకులు తమపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా అవసరమైన న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
తెలిసిన పోలీసులు వాటిని ఆత్మహత్యలకు కారకాలుగా చూపించే దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణలో 1 సంవత్సర కాలంలో 25 మంది వ్యక్తులు బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. అప్పట్లో నమోదైన కేసులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపించింది బెట్టింగ్ యాప్సేనంటూ రుజువు చేసే కోణంలో ప్రణాళిక సిద్ధం చేశారు. ఆన్లైన్లో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న యువత వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు వర్చువల్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్స్ ఈ ఇద్దరిపై పోలీసులు దృష్టి పెట్టారు. విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిల విచారణలో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వర్చువల్ యాప్స్ ద్వారానే అటు నిర్వాహకులకు, ఇటు ప్రమోటర్స్కు కూడా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉంటే గతంలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తల్లి ఓల్డ్ సిటీలో వ్యభిచారం చేసేదని నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ ఆరోపించాడు. అలాగే ఇమ్రాన్ తండ్రి బతికుండగానే చనిపోయాడంటూ వ్యక్తిగత దూషణలకి పాల్పడ్డాడు. మహిళలను కించపరిచే విధంగా వీడియోలు చేసిన అన్వేష్ను వదలమని అంటున్నారు. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేదే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికైతే అన్వేష్ దెబ్బ సెలబ్రిటీలకు మీద గట్టిగానే పడిందనే చెప్పాలి. సినీ నటీనటులకు, సినిమాలకు కాకుండా ఓటీటీ సహా ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచి బెట్టింగ్ బాబుల బెండు తీయాలని కోరుతున్నారు. కలామ తల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనులకు దుర్వినియోగం చేయొద్దని వార్నింగులు ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా సెలబ్రిటీలు తమ వక్రబుద్ధి మార్చుకుంటారో లేదో చూడాలి.